చందమామ కథ. నేర పరిశోధన. శ్రావస్తి నగరాన్ని ప్రసేనజిత్తు పరిపాలించే కాలంలో దూరదేశం నుంచి ఒంటరిగాడైన బ్రాహ్మణుడు ఒకడు వచ్చాడు. అదృష్టవశాత్తు నగరంలోని గొప్ప వైశ్యుల ప్రాపకం ఆ బ్రాహ్మణుడికి దొరికింది. నిత్యము ఆయనకు అన్నవస్త్రాలు పుష్కలంగా దొరకటమే గాక దానాలు, దక్షిణలు, సంభావనలు దొరుకుతూ ఉండేవి. ఒంటరివాడు కావటం చేత ఆయన అలా దొరికిన సొమ్మును కొద్ది కాలంలోనే 1000 బంగారు దీనారాలుగా నిల్వ చేసి దాన్ని మరొక విధంగా భద్రపరచలేక అడవిలో ఒకచోట పాతిపెట్టేశాడు. భార్య, బిడ్డలు, అన్నదమ్ములు, బంధువులు ఎవరూ లేని ఆ బ్రాహ్మణుడి పంచప్రాణాలు ఆ బంగారం మీదే ఉండేవి. రోజు ఆయన అడవికి పోయి తాను పాతిపెట్టిన ధనం ఎవ్వరూ తవ్వుకుపోలేదు కదా అని చూసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండేవాడు. ఒకరోజు ఇలాగే ఆయన అడవికి పోయి చూసేసరికి అక్కడ బంగారం లేదు. అంతకుముందే దానిని ఎవరో తవ్వి తీసుకున్నారు. ఇది తెలుసుకుని బ్రాహ్మణుడు పిచ్చెత్తిపోయి గుండెలు బాదుకొని ఏడుస్తూ నగరంలో వచ్చి పడ్డాడు. కనిపించిన వారికల్లా తనకు కలిగిన ఆపదను గురించి చెప్పుకున్నాడు. ఆయనను ఓదార్చటం ఎలాగో ఎవ్వరికీ తెలియలేదు. నా డబ్బే పోయాక నేను జీవించటం మాత్రం దేనికి? నది దగ్గరకు వెళ్ళి అందులో పడి ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బ్రాహ్మణుడు నదికేసి పరిగెత్తాడు. అప్పుడే నదిలో స్నానం చేసి తిరిగి వచ్చే రాజు ప్రసేనజిత్తు ఆత్మహత్య చేసుకోబోయే బ్రాహ్మణుణ్ణి చూసి విషయం తెలుసుకొని, ఎందుకయ్యా పిచ్చి బ్రాహ్మణుడా ఆత్మహత్య చేసుకుంటావు? రాజ్యంలో దొంగతనం జరిగితే తెలుసుకునేటందుకు నేను లేనా? నీ సొత్తు అపహరించిన వాణ్ణి పట్టుకుంటాను, లేదా నీ సొమ్ము నా బొక్కసం నుంచి ఇప్పిస్తాను. నువ్వు ఈ డబ్బు పాతిపెట్టిన చోటుకు గుర్తులేమైనా ఉన్నాయా అని అడిగాడు. మహాప్రభు, నేను ధనం పాతిపెట్టిన చోట అడవి బీర మొక్క ఒకటి గుర్తుండేది. ఇప్పుడు అది కూడా పోయింది అన్నాడు బ్రాహ్మణుడు. అడవి బీర మొక్క ఎలా గుర్తవుతుంది? అవి ఎన్నైనా ఉండవచ్చు కదా అన్నాడు రాజు. లేదు మహాప్రభు, ఆ ప్రాంతంలో అదొక్కటే అడవి బీర మొక్క అన్నాడు బ్రాహ్మణుడు. అయితే నువ్వక్కడ సొమ్ము దాచిన సంగతి ఎవరికి తెలుసు అని అడిగాడు రాజు. మహాప్రభు, నాకు తప్ప మరొక పిట్టకు తెలియదు. చెప్పుకునేటందుకైనా నాకెవరున్నారు? నేనక్కడికి పోవటం ఎన్నడూ ఎవరూ చూసి ఉండలేదు అన్నాడు బ్రాహ్మణుడు. రాజు తన భవనానికి తిరిగి వచ్చి ఈ దొంగతనం గురించి చాలా తీవ్రంగా ఆలోచించాడు. దొంగను పట్టుకునే ఉపాయం రాజుకు కొద్దిసేపట్లోనే స్ఫురించింది. ఆయన మంత్రిని పిలిపించి, మంత్రి, నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు. వెంటనే వైద్యులను చూడటం మంచిదనుకుంటున్నాను. నగరంలో ఉన్న వైద్యులను అందరినీ పిలిపించండి అన్నాడు. త్వరలోనే వైద్యులంతా వచ్చారు. రాజు ఒక్కొక్కరినే తన సన్నిధికి రప్పించి, ఏమయ్యా, నువ్వు నిన్న ఇవాళ ఏ ఏ రోగులకు ఔషధం ఇచ్చావు, ఏ ఏ మూలికలు వాడావు అని ప్రశ్నించి వారు చెప్పినదంతా విని పంపివేయసాగాడు. ఇదంతా చూస్తున్న మంత్రికి రాజు అభిప్రాయం కొంచెమైనా అర్థం కాలేదు. ఆఖరుకు ఒక వైద్యుడు, మహాప్రభు, మాతృదత్తుడనే వైద్య శిఖామణికి అడవి బీర మొక్క రసం నిన్న వాడాను అన్నాడు. రాజు ఆసక్తితో, అలాగా, ఆ మొక్క ఎక్కడ దొరికింది అన్నాడు. అడవిలో కష్టపడి వెతికి నా సేవకుడు పట్టుకొచ్చాడు మహారాజా అన్నాడు వైద్యుడు. అయితే ఆ సేవకుణ్ణి మా వద్దకు వెంటనే పంపించు అన్నాడు రాజు. వైద్యుడి సేవకుడు రాగానే రాజు, ఒరే, నిన్న నువ్వు అడవి బీర మొక్కను తవ్వినప్పుడు దాని కింద దొరికిన 1000 దీనారాలు ఏం చేశావు అన్నాడు. సేవకుడు తెల్లబోయి, మా ఇంట దాచాను మహారాజా అన్నాడు. అవి ఫలాని బ్రాహ్మణుడివి, అతడికి ఒప్పగించు, వెళ్ళు అన్నాడు రాజు. చిత్తమంటూ సేవకుడు నమస్కరించి వెళ్ళిపోయాడు. ఇదంతా పరికిస్తున్న మంత్రికి రాజు ఏ విధంగా ఆ బంగారం ఎత్తుకుపోయిన వాణ్ణి గుర్తించాడో అర్థం కాలేదు. రాజునే అడిగి ఆ రహస్యం తెలుసుకోదలిచాడు. మహారాజా, మీరీ దొంగతనాన్ని ఇంత సులువుగా ఎలా పట్టగలిగారో నాకు అర్థం కాలేదు అన్నాడు మంత్రి. రాజు నవ్వి ఇలా వివరించాడు. దొంగతనం గురించి బ్రాహ్మణుడు చెప్పినదంతా నిజమనే నమ్మకంతోటే నేను దొంగను పట్టడానికి ఆలోచించాను. నగరంలోని ఇన్ని లక్షల మందిలో ఒక్కడే ఆ దొంగతనం చేసి ఉండాలి కదా. అక్కడ ధనం ఉన్న సంగతి ఎవరికీ తెలియదని బ్రాహ్మణుడు చెబుతున్నాడు. ఆ ప్రత్యేక స్థలంలో ధనం ఉన్నదని తెలియకుండా
అక్కడ తవ్వవలసిన అవసరం ఎవరికి కలుగుతుంది? అడవి బీర మొక్కతో పని ఉన్నవాడికి. ఆ చుట్టుపక్కల ఎక్కడా అడవి బీర మొక్క లేదు. ఆ సంగతి బంగారం పోగొట్టుకున్న బ్రాహ్మణుడే చెబుతున్నాడు. అది నిజమేనని నాకు నమ్మకం కలిగింది. అదీగాక ధనం కోసమే తవ్వినవాడెవడైనా అడవి బీర మొక్కను అక్కడే పారేసిపోతాడు. అడవి బీర మొక్క కోసం తవ్వినవాడైతేనే మొక్కను ధనాన్ని కూడా తీసుకుపోవటం జరుగుతుంది. అయితే అడవి బీర మొక్కతో ఎవరికి పని ఉంటుంది? వైద్యుడికి. అందుచేతనే వైద్యులందరినీ పిలిపించాను. అడవి బీర మొక్కతో వైద్యం చేసిన వైద్యుడు దొరకగానే దొంగ కూడా దొరికిపోయాడు. ఇందులో కష్టం ఏమిటి మంత్రి అని అన్నాడు. ఈ మాటలను విని ప్రసేనజిత్తు తెలివితేటలకు మంత్రి చాలా సంతోషించాడు. కథ సమాప్తం.